శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. అందరికీ నమస్కారం. నా మీద చూస్తే ఫేక్ న్యూస్. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు, బంధువులు దూరమయ్యారని బాధపడకు. ఎందుకంటే నువ్వొక్కడివే జయించగలవని వారు నమ్మినందుకు సంతోషించు. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం ఒకప్పటి స్టార్ కమీడియన్ అయిన సుధాకర్ గారి విషయమే. సీనియర్ స్టార్ కమీడియన్ సుధాకర్ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో విలన్గా, కమీడియన్గా సపోర్టింగ్ రోల్స్లో నటిస్తూ తమిళ్లో ఒకప్పుడు స్టార్ హీరోగా ఉంటూ చిరంజీవి, బాలకృష్ణ లాంటి వారికి కాంపిటీటర్గా ఉండేవాడు. ఇదిలా ఉంటే 17 ఏళ్ల నుండి సుధాకర్ ఇండస్ట్రీకి దూరంగా ఉండడంతో మీడియాలో ఎక్కడా కనిపించలేదు. దీంతో అతను మరణించాడనే వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చలవ్వడంతో తను ఇంకా బ్రతికే ఉన్నానంటూ మొదటిసారి మీడియా ముందుకి రావడంతో సుధాకర్ని చూసి అందరూ షాక్కి గురయ్యారు. అలా బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండగా అప్పటి నుండి తరచూ కొన్ని ఇంటర్వ్యూస్ లో పాల్గొన్న సుధాకర్ ఉన్నట్టుండి మళ్లీ కనుమరుగయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా సుధాకర్ ఆరోగ్యం బాగా క్షీణించడంతో తను నెల రోజుల నుండి కోమాలో ఉన్నాడని, తన కుటుంబ పరిస్థితి కూడా దారుణంగా మారి ఆస్తుల్ని పోగొట్టుకుని ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారనే వార్తలు తెరపైకి రావడంతో ఈ విషయంపై సుధాకర్ కొడుకు మైకల్ బెన్నీ స్పందిస్తూ నాన్నగారు నెల రోజులుగా కోమాలో ఉన్న మాట వాస్తవమే గాని అందుకు ట్రీట్మెంట్ జరుగుతుందని, తాను త్వరగానే కోలుకుంటారని డాక్టర్స్ చెప్పారని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తాము ఆర్థికంగా సతమతమవుతున్న విషయం నిజమేనని, కానీ తినడానికి తిండి లేని స్థితికి ఇంకా చేరుకోలేదని, అలా తన తండ్రి ట్రీట్మెంట్ కి డబ్బులు లేకపోవడంతో ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పడంతో ఇప్పుడు బెన్నీ వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. అసలు స్టార్ కమీడియన్ గా ఉన్న సుధాకర్ కొడుక్కి సినిమాల్లో ఎందుకు అవకాశాలు రావట్లేదు? సుధాకర్ తన ఆస్తంతా పోగొట్టుకోవడానికి గల కారణాలేంటి? ఇతని కెరియర్ ని నాశనం చేసిన స్టార్ హీరో ఎవరు? ఇండస్ట్రీ వారు సుధాకర్ కి ఎందుకు సహాయం చేయట్లేదు? హిందూ నుండి క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అవ్వడానికి గల కారణాలేంటి అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బేతా సుధాకర్ అలియాస్ కమీడియన్ సుధాకర్. ఇతను 1959 మే 18న ఆంధ్రప్రదేశ్లోని మార్కాపూర్లో జన్మించారు. తండ్రి బేతా గంగామలారత్నం, తల్లి కటాక్షమ్మ. ఇతనికి 6 అన్నలు కూడా ఉన్నారు. ఇక వీరింట్లో సుధాకర్ చిన్నవాడు కావడంతో చిన్నప్పటి నుండి ఇతని చాలా గారాబంగా పెంచారు. అలా ఇతని తండ్రి డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఈ క్రమంలోనే తన తండ్రి పని నిమిత్తం తరచూ ట్రాన్స్ఫర్ అవ్వడంతో సుధాకర్ తన అమ్మమ్మ ఇంట్లోనే ఉంటూ తన చదువుని కొనసాగించాడు. అలా తన స్కూలింగ్ని ఏలూరులోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న సుధాకర్ గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో ఇంటర్ చదివేటప్పుడు డాన్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్లో తరచూ పాల్గొనగా ఇతని టాలెంట్ని చూసి అందరూ పొగడడంతో తన ఎడ్యుకేషన్ పూర్తవగానే సినిమాల్లోకి వెళ్ళి హీరో అవ్వాలనుకున్నాడు. అలా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు చదువుల మీద ఇంట్రెస్ట్ లేక సుధాకర్ ధైర్యంగా తన నాన్న దగ్గరికి వెళ్ళి తనకి హీరో అవ్వాలని ఉందని, ఇకపైన తను చదవలేనని చెప్పడంతో మొదట్లో తన తండ్రి ఒప్పుకోకపోయినా తల్లి మరియు 6 అన్నయ్యలు తండ్రిని బ్రతిమిలాడడంతో తమకి వేరే దారి లేక ఒప్పుకోవడం జరిగింది. దీంతో 1976లో సుధాకర్ మద్రాస్కి వెళ్లే ట్రైన్ ఎక్కారు. ఇక అలా సుధాకర్ చెన్నైలో దిగగా ఒక ఇల్లుని అద్దెకు తీసుకొని ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్లి ఆడిషన్ ఇస్తూ ఛాన్సులని అడుగుతూ ఉండేవాడు. కానీ యాక్టింగ్ లో అంతంత మాత్రమే ఉన్న సుధాకర్ కి ముందు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోమని, అందుకోసం ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోచింగ్ ని తీసుకోమని చెప్పడంతో ఎలాగైనా తను అనుకున్నది సాధించాలని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఎప్పుడైతే ఆ ఇన్స్టిట్యూట్ లో సుధాకర్ బ్యాచ్ యాక్టింగ్ కోర్స్ ని కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చిందో ఆ నెక్స్ట్ బ్యాచ్ లో చిరంజీవి జాయిన్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే హరిప్రసాద్ అనే ఆర్టిస్ట్ అటు సుధాకర్ కి ఇటు చిరంజీవికి మ్యూచువల్ ఫ్రెండ్ గా ఉండడంతో ఇతని ద్వారానే వీరిద్దరూ కలవడం జరిగింది. అలా ముగ్గురికి మంచి స్నేహం ఏర్పడి ఒకే రూమ్ లో ఉంటూ చిరంజీవి, హరిప్రసాద్ ఆ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ కి వెళ్తే సుధాకర్ మాత్రం తన ప్రొఫైల్ ని పెట్టుకొని ప్రతి ఒక్క ఆఫీస్ కి ఆడిషన్ కి వెళ్తుండేవాడు.
ఈ క్రమంలోనే కొత్త డైరెక్టర్ అయిన భారతిరాజా 2 కొత్త మూవీస్ని స్టార్ట్ చేస్తున్నారని, అందుకు ఆడిషన్ తీసుకుంటున్నారని తెలుసుకున్న సుధాకర్ ఆ ఆఫీస్కి వెళ్ళగా ఇతని లుక్స్ని చూసిన భారతిరాజా సుధాకర్ తన సెకండ్ మూవీకి హీరోగా పర్ఫెక్ట్గా ఉంటాడని, కానీ ఇప్పుడు 16 వైదినిలే మూవీని శ్రీదేవి, కమల్ హాసన్, రజనీకాంత్తో చేస్తున్నాడని, ఆ మూవీ రిలీజ్ అయ్యాక రెండో మూవీని ఖచ్చితంగా నీతోనే చేస్తానని సుధాకర్కి ప్రామిస్ చేయగా కొత్త డైరెక్టర్ అయిన భారతిరాజా మాటల్ని సుధాకర్ పట్టించుకోకుండా తన ట్రయల్స్ని కంటిన్యూ చేశాడు. ఇక అలా అప్పటి నుండి పట్టువదలని విక్రమార్కుడిలా ట్రై చేస్తుండడంతో సుధాకర్ ప్రాణం ఖరీదు అనే మూవీలో నరసింహ అనే పాత్రకి సెలెక్ట్ అయ్యాడు. ఇదిలా ఉంటే భారతిరాజా మొదటి సినిమా 16 వైదినిలే 1977 సెప్టెంబర్ 16న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ మూవీలో యాక్ట్ చేసిన శ్రీదేవి, కమల్ హాసన్, రజనీకాంత్తో పాటు భారతిరాజాకి కూడా అమాంతంగా క్రేజ్ పెరిగింది. దీంతో చాలా మంది టాప్ హీరోస్ భారతిరాజాతో వర్క్ చేసేందుకు ఎగబడేవారు. ఇక ఈ విషయం తెలిసి సుధాకర్ ఫస్ట్ మూవీయే అంత పెద్ద హిట్ అయితే సెకండ్ మూవీకి తనని ఎందుకు హీరోగా పెట్టుకొని చేస్తాడులే అని లైట్ తీసుకున్నాడు. కానీ భారతిరాజా మాత్రం తను ఇచ్చిన మాట ప్రకారం సుధాకర్ని పిలిపించి తన సెకండ్ మూవీ కోసం మేకప్ టెస్ట్ చేపించి హీరోగా కన్ఫర్మ్ చేస్తున్నట్లు అగ్రిమెంట్ చేయగా ఆ మూవీలో రాధికని హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. దీంతో తను యాక్ట్ చేస్తున్న ప్రాణం ఖరీదు మూవీ డేట్స్, భారతిరాజా మూవీ డేట్స్ ఒకే టైంలో ఉండడంతో చేసేదేమీ లేక చిరంజీవి గారిని ఆ మూవీకి రికమెండ్ చేసి తను భారతిరాజా ఆ మూవీని కంటిన్యూ చేశాడు. అలా కిలుక్కుపోగం రైలు మూవీ 1978 ఆగస్టు 10న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సుధాకర్కి, రాధికకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ మూవీ హిట్తో సుధాకర్ తన కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఈ క్రమంలోనే సుధాకర్ పేరు రాధికతో గట్టిగా వినిపించింది. అందుకు తోడు వీరిద్దరూ కలిసి 18 సినిమాల్లో హీరోయిన్స్గా చేయడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. ఇక మీడియాలో కూడా ఇదే న్యూస్ స్ప్రెడ్ అవ్వడంతో సుధాకర్ తండ్రి గారు ఇలా వదిలేస్తే తన కొడుకు హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడేమో అని భయపడి సుధాకర్కి తమకి తెలిసిన లక్ష్మీ కుమారి అనే అమ్మాయితో 1983లో గ్రాండ్గా పెళ్లి జరిపించడంతో సుధాకర్, రాధికా వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే తమిళ్లో సుధాకర్ చేసిన మోస్ట్ ఆఫ్ ద మూవీస్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అటు రజనీకాంత్కి, ఇటు కమల్ హాసన్కి టఫ్ కాంపిటీషన్గా మారాడు. దీంతో తమిళనాడులో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడంతో ఇతని పాపులారిటీని చూసి అప్పటి తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంజీఆర్ సుధాకర్ని తన డిఎంకే పార్టీలో జాయిన్ అవ్వమని ఆఫర్ ఇచ్చాడు. కానీ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేని సుధాకర్ ఎంజీఆర్తో తను నటుడిగా ఓకేనని, తనకి పాలిటిక్స్ నచ్చవని తన మనసులో ఉండే మాటని చెప్పి వారి ఆఫర్ని సున్నితంగా రిజెక్ట్ చేశాడు. ఇక ఈ రిజెక్షన్తో ఆగ్రహానికి గురైన ఎంజీఆర్ అప్పటి నుండి సుధాకర్ మూవీస్కి థియేటర్స్ని ఇవ్వకుండా చేస్తూ ఇచ్చిన మూవీస్ని ఆడనివ్వకుండా చేయడంతో తనకి తమిళ్లో లైఫ్ లేకుండా పోయింది. దీంతో వేరే దారి లేక సుధాకర్ తమిళ్ లాంగ్వేజ్ని వదిలేసి తెలుగులో ట్రై చేద్దామనుకున్న ఎంజీఆర్ ఇక్కడ కూడా తన పవర్ని యూజ్ చేసి సుధాకర్ హీరో కెరియర్ని నాశనం చేయాలని, తనని ఎలాగైనా ఇంట్లోనే కూర్చోబెట్టాలనుకున్నారు. ఇక ఈ ఇన్సిడెంట్తో సుధాకర్ హీరోగా కాకుండా విలన్గానైనా ట్రై చేద్దామని ట్రై చేయగా ఇతని పరిస్థితిని అర్థం చేసుకున్న చిరంజీవి గారు ప్రేమ పిచ్చోళ్ళు అనే మూవీలో తనకి విలన్గా పాత్రనివ్వడంతో సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు. అలా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మూవీస్లో నెగిటివ్ పాత్రల్లో నటిస్తూ 1988లో డైనమిక్ అనే ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేసి మొదటిగా చిరంజీవి గారిని హీరోగా పెట్టుకొని యముడికి మొగుడు మూవీని ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ 1998 ఫిబ్రవరి 29న రిలీజ్ అయి అప్పట్లో 60 లక్షలు వసూలు చేసిన మొదటి తెలుగు సినిమాగా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి గారితోనే మూవీ చేయాలనుకున్న అల్లు అరవింద్ గారు తన డేట్స్ ఇవ్వకపోవడంతో వేరే దారి లేక నాగేశ్వరరావుతో సూత్రధారులు అనే మూవీని చేశారు. ఇక ఈ మూవీ కూడా హిట్ అవ్వడంతో పాటు ఈ మూవీకి గాను తనకి నేషనల్ అవార్డు వచ్చింది. అలా ప్రొడ్యూసర్గా తనకి కాన్ఫిడెన్స్ పెరగడంతో తనే హీరోగా, ప్రొడ్యూసర్గా తాతయ్య పెళ్లి మనవడి శోభనం అని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. అలా ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్తో కలిసి ఇరుగు పొరుగు అని చేయగా ఆ మూవీ కూడా ఫ్లాప్ అవ్వడంతో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని మళ్ళీ కిష్కింద కాండ అని చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో అప్పటి వరకు తను సంపాదించిన ఆస్తులన్నీ పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. దీంతో వేరే దారి లేక ఆ ప్రొడక్షన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి సుధాకర్ విలన్గా కాకుండా కమీడియన్గా తన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉంటే సుధాకర్కి లక్ష్మీ కుమారితో పెళ్ళై ఏళ్లు గడిచిన పిల్లలు పుట్టకపోవడంతో గుడుల చుట్టూ తిరుగుతూ హాస్పిటల్కి వెళ్లి డాక్టర్స్ని కలిసిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక అలా కొంతమంది క్రిస్టియానిటీని నమ్ముకుంటే మీకు పిల్లలు పుడతారని చెప్పగా సుధాకర్ తన భార్యతో తరచూ చర్చికి వెళ్లేవాడని, ఈ క్రమంలోనే సుధాకర్ భార్య ప్రెగ్నెంట్ అవ్వడంతో ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయిందని, అలా తన కొడుక్కి బెనెడిక్ట్ మైకల్ అనే పేరుని పెట్టారని, ముద్దుగా బెన్నీ అని కూడా పిలుస్తారని సుధాకర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే సంక్రాంతి మూవీ వరకు బిజీగా దూసుకుపోయిన సుధాకర్
ఆ మూవీ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోవడంతో సినిమాలకి దూరం అయ్యాడు. ఇక అలా కొన్ని సంవత్సరాల ట్రీట్మెంట్ తర్వాత కోమా నుండి కోలుకున్న సుధాకర్ యాక్టింగ్ చేసేందుకు రెడీ అయినా తన బాడీ సహకరించకపోవడంతో రిటైర్మెంట్ ని తీసుకున్నారు. ఇక చిన్నప్పటి నుండి తన తండ్రి యాక్టింగ్ ని చూసి పెరిగిన బెన్నీ తన తండ్రిలాగే సినిమాల్లో యాక్టర్ అవ్వాలనుకున్నాడు. అలా అందుకు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయడంతో తన ఎడ్యుకేషన్ ని పూర్తి చేసి ఉత్తేజ్ యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ ని తీసుకొని ఛాన్స్ల కోసం ట్రై చేయగా చిరంజీవి బెన్నీని తన ప్రొడక్షన్ హౌస్ లో లాంచ్ చేస్తారనే వార్తలు వినిపించగా అందుకు తగినట్లే సుధాకర్ కూడా ఆ వార్తలు నిజమేనని కన్ఫర్మ్ చేశారు. కానీ ఆ మూవీ పట్టాలెక్కకపోవడంతో బెన్నీ ఎక్స్పీరియన్స్ కోసం లైట్స్ కెమెరా లవ్ అనే షార్ట్ ఫిల్మ్ ని డైరెక్ట్ చేయడం ద్వారా తన రంగుల ప్రపంచంలోకి అరంగేట్రం చేశాడు. అలా ఆ తర్వాత సంతోష్ చింతలపూడి, పాపం పరి, పట్టుకోండి చూద్దామనే వెబ్ సిరీస్ ని చేస్తూ బిజీ అయినప్పటికీ సుధాకర్ కి మాత్రం తన కొడుకుని హీరోగా చూడాలని ఉండడంతో మళ్ళీ బెన్నీ తన డైరెక్షన్ రూట్ ని మార్చి హీరోగా ట్రయల్స్ ని మొదలెట్టాడు. ఇక అలా ఎంత ట్రై చేసినా పెద్ద ప్రొడక్షన్ హౌస్ గానీ డైరెక్టర్ గానీ సుధాకర్ కొడుకుని లాంచ్ చేసేందుకు ముందుకు రాకపోవడంతో సుధాకర్ మానసికంగా కృంగిపోయాడు. ఇక అలా తండ్రి బాధని చూడలేక బెన్నీ కొత్త టీంతో కలిసి మూవీ చేసేందుకు సైన్ చేయగా మరో 3 కొత్త ప్రాజెక్టులకి కూడా ఓకే చెప్పాడు. కానీ అప్పుడే కరోనా రావడం ఆ మూవీ సగంలోనే ఆగిపోవడంతో కరోనా పూర్తయినా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ మూవీ రీస్టార్ట్ కాకపోవడంతో బెన్నీ కూడా మానసికంగా కృంగిపోయాడు. దీంతో తమ ఫ్యామిలీ ఫ్రెండ్ మరియు కమీడియన్ అయిన బ్రహ్మానందం గారు తను చేసిన బ్రహ్మ ఆనందం మూవీలో తమ పెద్ద కొడుకు హీరోగా చేయగా ఆ మూవీలో బెన్నీకి చిన్న సపోర్టింగ్ రోల్ నిచ్చిన ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఇతని పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియక మళ్ళీ డైరెక్షన్ వైపు తన దృష్టిని సారించాడు. ఇదిలా ఉంటే రోజు రోజుకి సుధాకర్ గారి ఆరోగ్యం క్షీణించడంతో తన ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేయాలని తమకి తెలిసిన అమ్మాయితో 2024 ఫిబ్రవరి 22న క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేయగా బెన్నీ వివాహానికి స్టార్ హీరోలు ఎవరూ రాలేదు గాని జగపతి బాబు, బ్రహ్మానందం, చంద్రబోస్ గారు వచ్చి కొత్త జంటని ఆశీర్వదించారు. ఇక అలా కొడుకు పెళ్లిలో బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న సుధాకర్ని చూసి నెటిజన్లు మరియు అభిమానులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఆ తర్వాత సుధాకర్ బయటెక్కడా కనిపించలేదు గాని తాజాగా సుధాకర్ ఆరోగ్యం మరింత క్షీణించి కోమాలోకి వెళ్లిపోయారని 17 సంవత్సరాల నుండి పనిలేక ఇంటికే పరిమితం అవ్వడంతో ఉన్న డబ్బు ఆస్తంతా మూవీ ప్రొడక్షన్కి మరియు తన ట్రీట్మెంట్కి ఖర్చు అవ్వడంతో ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. దీంతో మైకల్ బెన్నీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ తండ్రి మునపటిలా ఆరోగ్యంగా మారాలంటే తమకి ఆర్థిక సహాయం కావాలని ఇండస్ట్రీలో ఉన్న పెద్దవారు సహాయం చేస్తే బాగుంటుందని చెప్పగా ముందు నుండి సుధాకర్ కొడుకు కెరియర్కి సపోర్ట్ చేయకుండా తన పెళ్లికి కూడా రాకుండా ఇప్పుడు ట్రీట్మెంట్కి సహాయం చేస్తారనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అందరి కష్టాల్లో అండగా ఉండే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడడానికి ఎవరు ఉండరు. ఈ మాటలు చేదుగా ఉన్నా కూడా ఇదే పచ్చి నిజం. ఏది ఏమైనా సుధాకర్ గారి ఆశ ప్రకారం బెన్నీ సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. మీకు సుధాకర్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.